నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్ ఇన్ సోనియా. లక్షల జీతం, ఏసీ ఆఫీస్, కార్పొరేట్ లైఫ్, చాలా మందికి ఇది డ్రీమ్ జాబ్. కానీ అదే ఉద్యోగం తనకు మానసిక ఒత్తిడి, టెన్షన్ మాత్రమే ఇచ్చిందని ఓ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. 9 ఏళ్లు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె ఒక్కసారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో డ్రైవర్ గా మారింది. ఇప్పుడు నెలకు తక్కువ సంపాదించినా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానంటోంది. బెంగళూరులో వైరల్ అవుతున్న ఈ మహిళ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది చూద్దాం. భారత్ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 9 ఏళ్ల పాటు ఐటీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసిన ఆమె కార్పొరేట్ జీవితానికి గుడ్ బై చెప్పి ఆటో డ్రైవర్ గా మారింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ వీడియోలో చెప్పడంతో కథ వైరల్ అయింది. ఆమె చెప్పిన ప్రకారం రోజంతా మీటింగ్స్, టార్గెట్లు, డెడ్ లైన్లు, రాత్రి వేళల కాల్స్ కారణంగా మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. మంచి జీతం ఉన్నా వ్యక్తిగత జీవితం పూర్తిగా దెబ్బతింటోందని భావించిందట. చివరకు ఉద్యోగం కంటే మనశ్శాంతే ముఖ్యమని నిర్ణయించుకుని ఆటో నడపడం ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు వీధుల్లో ఆటో నడుపుతున్న ఆమె రోజువారీ పని సమయాన్ని తనే నిర్ణయించుకుంటోంది. కావాలంటే ఉదయం పని చేస్తుంది, లేదంటే విశ్రాంతి తీసుకుంటుంది. కార్పొరేట్ ఉద్యోగంలో లేని స్వేచ్ఛ ఇప్పుడు దొరికిందని చెబుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆటో నడుపుతూ కూడా ఆమె నెలకు సుమారు 60,000 రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. అయితే డబ్బు కంటే ఇప్పుడు మానసిక ప్రశాంతత, ఆనందం ఎక్కువగా లభిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో వేలాది మంది స్పందిస్తున్నారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు అసలు సమస్య జీతం కాదు, ఒత్తిడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే మరికొందరు జీవితంలో సంతోషం అంటే ఏమిటో ఈ కథ గుర్తు చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కార్పొరేట్ ఉద్యోగాలను వదిలే కొత్త జీవితాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోందని చర్చ కూడా ఈ ఘటనతో మళ్లీ తెరపైకొచ్చింది. భారీ జీతం, పెద్ద హోదా కంటే ప్రశాంతమైన జీవితం, మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఈ బెంగళూరు మహిళ కథ మరోసారి గుర్తు చేస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.